నెక్స్ట్ ఫార్ములా వచ్చి మనకి లుకప్ కూడా ఉంది మా. హెచ్ లుకప్ అయింది, బి లుకప్ అయింది. నెక్స్ట్ లుకప్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? ద ఎక్సెల్ లుకప్ ఫంక్షన్ పర్ఫార్మ్స్ అన్ అప్రాక్సిమేట్ మ్యాచ్ లుకప్ ఇన్ వన్ కాలమ్ ఆర్ వన్ రో రేంజ్. మనం ఏం చేసాం? వి లుకప్, హెచ్ లుకప్ ఏం చేసాం? ఇప్పుడు టేబుల్ మొత్తంలో వాల్యూస్ సెర్చ్ చేసామ్మా. మనకు కావాల్సిన వాల్యూ టేబుల్ అరే మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని వాల్యూస్ కనుక్కున్నాం. ఈ లుకప్ అనేది వన్ కాలము వన్ రో రేంజ్ లో మాత్రమే వాల్యూస్ సెర్చ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ద ఎక్సెల్ లుకప్ ఫంక్షన్ పర్ఫార్మ్స్ అన్ అప్రాక్సిమేట్ మ్యాచ్ లుకప్ ఇన్ వన్ కాలమ్ ఆర్ వన్ రేంజ్ అండ్ రిటర్న్స్ ద కరస్పాండింగ్ వాల్యూ ఫ్రమ్ అనదర్ వన్ కాలమ్ ఆర్ వన్ రో రేంజ్. అంటే ఒక రో అండ్ ఒక కాలంలో ఉన్నటువంటి వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇంకొక రో కాలంలో ఉండే వాల్యూస్ ని కనుక్కుంటాము. లుకప్స్ డిఫికల్ట్ బిహేవియర్ మేక్స్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ సాల్వింగ్ సర్టైన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్సెల్. బట్ వి లుకప్ అంటే వర్టికల్ గా మాత్రమే వర్క్ అవుతుంది కాలమ్స్. హెచ్ లుకప్ అంటే ఓన్లీ రో వైజ్ మాత్రమే సెర్చ్ చేసుకుంటాము హారిజాంటల్ టేబుల్. బట్ రోలో కాలంలో మొత్తం వాల్యూస్ సెర్చ్ చేయాలంటే లుకప్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. మనకి ఇక్కడ అసైన్మెంట్ 5 లో మనకి ఏముంది? సేల్స్ మ్యాన్స్ నేమ్స్ ఇచ్చేసారు, సేల్స్ డేటా ఉంది మనకి ఫుల్ గా, సేల్స్ రిపోర్ట్ ఉంది. ఇక్కడ సేల్స్ మ్యాన్ నేమ్స్, 6 months లో వాళ్ళు ఎంత సేల్ చేశారు, టోటల్ సేల్స్, టార్గెట్, రిజల్ట్ ఉంది మా. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు వీడు. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ సేల్స్ మ్యాన్ జాన్ సేల్స్ 2000, ఫిబ్రవరి సేల్స్ ఈజ్ 2500 అని ఇచ్చాడు. అంటే ఏ సేల్స్ పర్సన్ యొక్క సేల్స్ వాల్యూ 2000 ఉంది జనవరి మంత్ లో, ఫిబ్రవరి మంత్ లో ఏ సేల్స్ పర్సన్ యొక్క సేల్స్ వాల్యూ 2500 ఉందో కనుక్కోవాలి. ఫిబ్రవరి మంత్ లో ఏ సేల్స్ పర్సన్ 2500 కి సేల్ చేశాడో కనుక్కోవాలి మా. ఇక చూడండి, మనం ఫస్ట్ ఈ లుకప్ ఫార్ములా వేసేటప్పుడు మనం క్రైటీరియా అనేది టైప్ చేసుకోవాలి. అంటే మనం ఏం కనుక్కోవాలనుకుంటామో దాన్ని. నేను ఇక్కడ చూడండి 2500 టైప్ చేసా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్ములా వేసాను. నేను ఇప్పుడు ఏమని వేసాను? ఫార్ములా బార్ లో చూడండి మా పైన లుకప్ M20 అన్నాను. అంటే M20 అనేది సెల్ రేంజ్, కామా C5:C15 అన్నాను. ఏ మంత్ లో కనుక్కోమని చెప్పాడు మనకి? ఫిబ్రవరి మంత్. సో ఫిబ్రవరి మంత్ ఒకే ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నా, కామా సేల్స్ పర్సన్ నేమ్స్ ఎక్కడున్నాయో ఆ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రైటీరియా ఫస్ట్ టైప్ చేసుకుందామ్మా. ఏంటి మనకు కావాలి? 2500 ఏ సేల్స్ పర్సన్ ఫిబ్రవరి మంత్ లో సేల్ చేశాడో కనుక్కోవాలి. ఈక్వల్ టు ఫార్ములా వేయండి, లుకప్ ఫార్ములా. సో ట్యాబ్ ఓపెన్ చేయండి మా. ఇప్పుడు లుకప్ వాల్యూ ఏంటి? 2500. సెల్ సెలెక్ట్ చేసుకోండి, కామా ఇప్పుడు ఓన్లీ కాలం మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఫిబ్రవరి మంత్. సి కాలం సెలెక్ట్ చేసుకున్నా, కామా ఇప్పుడు మనకి ఏం కావాలండి? C5:C15 సేల్స్ పర్సన్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సేల్స్ మ్యాన్ 2500 సేల్ చేశాడు ఈయన ఫిబ్రవరి మంత్ లో. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి మా. అమృత్. ఇప్పుడు అదే విధంగా ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్ లో ఏ సేల్స్ పర్సన్ 1200 సేల్ చేశాడో కనుక్కోవాలి మా. నేను ఈక్వల్ టు లుకప్ కదా, లుకప్ ఫార్ములా కరెక్ట్ గా టైప్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఏ వాల్యూ లుకప్ చేయాలి? ఇప్పుడు 1200. ఆ సెల్ సెలెక్ట్ చేసుకోండి. 1200 టైప్ చేశారు కదా, అది కామా. ఇప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక కాలం సెలెక్ట్ చేసుకోవాలి. సో హెచ్ లుకప్, వి లుకప్ కి డిఫరెన్స్ ఏంటో కనుక్కోండి. అక్కడ మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఒక కాలము ఒక రో వైజ్ వాల్యూస్ మాత్రమే సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ సేల్స్ మనము ఏ మంత్ లో కనుక్కోవాలనుకున్నాం? ఇప్పుడు 1200 సేల్స్ అనేది మార్చ్ మంత్ లో కనుక్కోవాలనుకున్నాం. ఇప్పుడు మార్చ్ మంత్ ఏ కాలంలో ఉంది ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి మా. డి కాలంలో ఈ మార్చ్ మంత్ సేల్స్ ఏ కాలంలో ఉంటే ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి. DA:D15, కామా ఇప్పుడు సేల్స్ పర్సన్ నేమ్స్ కనెక్ట్ చేసుకోండి. సేల్స్ పర్సన్ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. రాహుల్ అనే వ్యక్తి 1200 సేల్ చేశాడు. సో దట్స్ మార్చ్ మంత్. ఎస్ కరెక్ట్ కదా. సో ఈ లుకప్ కి మనకి డేటా వ్యాలిడేషన్ అప్లై అవుతుందేమో చూద్దామా. సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం? డేటా వ్యాలిడేషన్కి వెళ్ళాలి మా. సో ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ తీసుకున్న తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదమ్మా. ఇక్కడ ఏం తీసుకోవాలి ఇప్పుడు మనము?
లిస్ట్ తీసుకోవాలి. సోర్స్ దగ్గర క్లిక్ చేయండి. సో మీకు ఏ మంత్ ఆ మంత్ సపరేట్గా తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకున్నామా? సో 2500 దగ్గర ఉన్నామా? సో ఇప్పుడు జనవరి మంత్ సోర్స్ దగ్గర కర్సర్ పెట్టానమా. ఇప్పుడు జనవరి మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇవ్వండి. అప్లై అవుతుందిమా. దీనికి కూడా మీరు డేటా వ్యాలిడేషన్ అప్లై చేసుకోవచ్చండి. చూడండి ఆటోమేటిక్గా మనకి ఫిల్టర్ వచ్చేసిందిగా. చూడండి ఇక్కడ నేను మీకు ఏది కావాలి ఇప్పుడు? నాకు జనవరి మంత్లో ఏ సేల్స్ పర్సన్ 1500 సేల్ చేశాడో కనుక్కోవాలి. చూడండి తీసుకున్నా. ఓకేనా? మీరు నేమ్ ద్వారా సేల్స్ వాల్యూ కనుక్కోవచ్చు, సేల్స్ వాల్యూ ద్వారా నేమ్స్ కూడా కనుక్కోవచ్చు అండి. సో దిస్ ఈస్ లుక్అప్ ఫంక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా. లుక్అప్కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ లుక్అప్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్ ఎక్సెల్లో. మీరు ఎక్కడికి జాబ్కి వెళ్ళినా కూడా వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు, హెచ్ లుక్అప్ అంటే ఏంటి, వి లుక్అప్ అంటే ఏంటి, ఫార్ములా ఎలా వేయాలి ప్రాక్టికల్గా వేయమంటాడు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి మా నెక్స్ట్ లుక్అప్కి ఎగ్జాంపుల్. లుక్అప్ సింటాక్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి. ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు, లాస్ట్ నేమ్ ఇచ్చాడు, ఫస్ట్ నేమ్ ఇచ్చాడు మా. ఇక్కడ మనకి టేబుల్లో ఏం కనుక్కోవాలి మనం లుక్అప్ ఫార్ములా యూజ్ చేసి? సో ఎంప్లాయీ ఐడి, వాళ్ళ పేమెంట్ టైప్ చేసుకున్నాం నెక్స్ట్ టేబుల్లో ఏముంది? ఐడి ఉంది, వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేస్తున్నామో అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నామ్మా. మనం ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కనుక్కోవాలి మా. ఏం కనుక్కోవాలి? వాళ్ళ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కనుక్కోవాలి. చూద్దామా ఎలా చేయాలో. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కనుక్కోమని చెప్పారు. సో ఫస్ట్ లుక్అప్ వాల్యూ అంటే మనము సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ద్వారా మనం ఏం కనుక్కుంటున్నాం ఇప్పుడు? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కనుక్కుంటున్నామ్మా. F7 కామా F7:F9 ఎంప్లాయీ ఐడి మొత్తం సెలెక్ట్ చేసుకున్నాము. ఎఫ్ కాలంలో ఏముందో ఒకసారి చూసుకోండి మా. ఎఫ్లో ఏముంది మనకి? ఎంప్లాయీ ఐడి ఉంది. ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు, లాస్ట్ నేమ్ ఇచ్చాడు, తర్వాత ఫస్ట్ నేమ్ ఇచ్చాడు. ఆపోజిట్గా ఇచ్చాడు వీడు. ఫస్ట్ నేమ్ ఫస్ట్, లాస్ట్ నేమ్ ఇవ్వలేదు. ఎంప్లాయీ ఐడి, లాస్ట్ నేమ్, తర్వాత ఫస్ట్ నేమ్ టైప్ చేసుకున్నాడు మా. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? చూడండి ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు, వాళ్ళ పేమెంట్ ఇచ్చాడు. మనకి ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నేమ్ రావాలి, తర్వాత లాస్ట్ నేమ్ రావాలి మా. ఇప్పుడు ఫార్ములా ఎలా వేసాం? లుక్అప్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కనుక్కోవాలి మనం. ఫార్ములా చూడండి ఎలా వేసాము? F7 సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్, అంటే ఎంప్లాయీ ఐడి అనమాట. కామా F7:F19 అన్నాడు. ఐడి మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం, ఐడీస్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. కామా ఫస్ట్ మనకి ఫస్ట్ నేమ్ రావాలి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఏ కాలంలో ఉంది? సి కాలంలో ఉంది. ఓకేమా. ఇప్పుడు ఫార్ములా వేస్తున్నా చూడండి. ఇది కూడా తీసేస్తున్నా, డిలీట్ చేసేస్తున్నాను మా. ఈక్వల్ టు లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఏది కనుక్కోవాలి? ఫస్ట్ ఐడి మా. కామా ఇవ్వండి. ఇప్పుడు టోటల్ ఐడి నెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ కావాలి కాబట్టి ఈ టేబుల్లో ఫస్ట్ నేమ్ ఏ కాలంలో ఉంది? సి కాలంలో ఉంది. సి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోండి మా. C7:C19 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ నేమ్ కనుక్కోవాలి. ఈక్వల్ టు లుక్అప్ వేయండి మా. లుక్అప్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇప్పుడు టోటల్ ఐడి నెంబర్స్ మొత్తం ఈ కాలము F7:F19. కామా లాస్ట్ నేమ్ ఏ కాలంలో ఉంది? బి కాలంలో ఉంది. ఇప్పుడు బి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. వివేక్ వచ్చిందా? ఇప్పుడు కాపీ చేద్దామా ఫార్ములా. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. చూడండి మా. కర్సరు సెల్ లాస్ట్లో పెట్టుకొని డబుల్ హ్యాండిల్తో కిందికి డ్రాగ్ చేయండి మా. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయి కదా. మనం ఒకసారి ఫార్ములా వేసి కాపీ చేసేసాం. సో లుక్అప్ ఫార్ములా అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, వి లుక్అప్, హెచ్ లుక్అప్ 3 కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటాను. ఓకే మా. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుదామ్మా.